ఈశావాస్యోపనిషత్తు 18వ మంత్రం. అగ్నే నయ సుపథా రాయే అస్మాన్ విశ్వాని దేవయువనాని విద్వాన్ యోద్యన్స్ము జుహురాణమేనః భూయిస్తాం తే నమ ఉక్తిం విదేమ నమ ఉక్తిం విదేమ. భావం: ఈ మంత్రం అగ్నిదేవికి చేసినటువంటి ప్రార్థన. అగ్ని ఎప్పుడూ కనిపించకుండా ఉంటుంది. దేనినైనా కాల్చటానికి అవకాశం దొరికిందా వెంటనే ప్రత్యక్షం అవుతుంది. అలా వ్యక్తమై వేడిని, వెలుగుని, వ్యాపకత్వాన్ని పొందుతూ ఉంది. అలాగే పరమాత్మ అగ్ని వల్లనే అవ్యక్తంగా అంతటా ఉంటాడు. ఆయన వాసనలలో అనగా కట్టెలు ప్రతిఫలించకుండా కోరికలు తపనను, వేడిని పుట్టిస్తాడు. ప్రపంచాన్ని వెలిగించి చూపుతాడు. దానితో ప్రపంచంలో కర్మల రంగంలో సంచరిస్తాం. ఆ పరమాత్మ అనే అగ్ని కారణంగానే సత్పురుషులు సాధనలు చేస్తారు. దుర్మార్గులు చెడుదారుల్లో తిరుగుతూ ఉంటారు. అన్ని మార్గాలు తెలిసిన వాడు అగ్నిదేవుడు. అగ్నికి అంతర్యామిగా ఉన్న పరమాత్మే అన్ని మార్గాలు తెలిసినవాడు. అందుకే ఆయనకు మనం ప్రార్థన. లోకంలోని మానవులు అంతా అనేక మార్గాల్లో ప్రయాణం చేస్తూ ఉంటారు. మళ్ళీ మళ్ళీ ఈ లోకంలోకి వచ్చి నీచమైన, నికృష్టమైన జన్మలను కానీ, లేదా సామాన్య మానవ జన్మలు కానీ, జంతు జన్మలు కానీ పొందుతూ ఉంటారు. కొందరు శాస్త్ర విహిత కర్మల ద్వారా పితృయాన మార్గంలో ప్రయాణం చేసి పితృలోకాలను చేరి, దేవలోకాలను చేరి అక్కడ సుఖభోగాలు అనుభవించే మార్గం పితృయాన మార్గం. కొందరు నిష్కామ కర్మలతో సాధనలు చేసి బ్రహ్మలోకాన్ని చేరుకొని అక్కడ బ్రహ్మతో పాటు నివసించి ఆయనతో పాటు ముక్తిని పొందుతారు. ఇది దేవయాన మార్గం, క్రమముక్తి అంటారు. సరాసరి మానవ జన్మ నుండి ముక్తిని, జీవన్ముక్తిని పొందేవారు. కొందరు ఈ లోకంలోకి తాము వచ్చింది తినటానికి, త్రాగడానికి, సుఖంగా జీవించటానికి, భోగాలు అనుభవించటానికి, పెళ్లి చేసుకొని పిల్లలను కనటానికి, వారిని పెంచి పోషించడానికి అని భావిస్తూ ఉంటారు. ఈ లక్ష్యం కోసమే నిరంతరము కష్టపడుతూ ఉంటారు. ఇది సాధించటానికే పని చేస్తూ ఉంటారు. లోకంలో ఎక్కువ మంది మానవులు ఈ రకం వారే ఉంటారు. సాధారణంగా చాలా రకాలైన జంతువులు, పశువులు, పక్షులు కూడా తినటం, తాగడం, నిద్రించడం, పిల్లల్ని కనటం, వాటిని పెంచి పోషించటం, తగిన నివాసానికై అనుకూలమైన చోటును వెతుక్కోవడం ఇవే చేస్తూ ఉంటాయి. సామాన్యంగా ఈ రకం వారంతా ఇలా జీవించి ఈ జన్మలలోని కోరికలు, సంకల్పాలు అనుగుణంగాను పూర్వజన్మార్జిత సంచిత కర్మ ఫలాల్లోని పక్వమైన ప్రారబ్ధ కర్మలను అనుగుణంగాను మళ్ళీ మళ్ళీ ఇలా సామాన్య జన్మల్ని ఎత్తుతూ పుడుతూ గెడుతూ ఉంటారు. సామాన్యంగా జంతు జన్మలను, సాధారణ మానవ జన్మలను ఎత్తుతారు. మరికొందరు నిషిద్ధ కర్మలను, నీచ కర్మలను చేస్తూ, హింసించుకుంటూ, దోచుకుంటూ, దొంగతనాలు చేస్తూ హీన ప్రవర్తనతో జీవిస్తూ ఉంటారు. వారు ఇంకా ఇంకా నీచమైన, నికృష్టమైన హీన యోనుల యందు జన్మిస్తారు. ఇంకా ఇంకా పతన దశనకు చేరుకుంటూ ఉంటారు. కనుక ఇలాంటి వారు అంతా మళ్ళీ మళ్ళీ జన్మించేవారే. ఇక పరమాత్మను అందుకొనుటకు ఉపకరించే మార్గాలు ఇవి కాదు. వీరు దాదాపుగా ఏ లోకాలకు వెళ్ళే అవకాశమే లేదు. తృణ జలూకం
అంటే గడ్డి పురుగులు. ఎలాగైతే గడ్డి కోత దానిపై ఈ పురుగు పాక్కుంటూ వెళ్ళి మరొక గడ్డి పరకను పట్టుకొని మొదటి దాన్ని వదిలినట్లుగా వీరు ఒక జన్మ నుండి మరొక జన్మకు తిరుగుతానే ఉంటారు. ఒక శరీరాన్ని వదిలి మరొక శరీరాన్ని ధరిస్తూ ఇలాగే నిరంతరం తిరుగుతూ ఉంటారు. పశువుగానో, పక్షిగానో, క్రిమిగానో, కీటకంగానో, సామాన్య మానవులుగానో జన్మిస్తూ ఉంటారు. ఇక ఇతర లోకాలకు వెళ్ళే మార్గాలు రెండు ఉన్నాయి. అవి ఏమి అనగా పితృయానం, దేవయానం అంటారు. పితృయానం అంటే కొందరు ఈ మానవ జన్మలో శాస్త్ర విహిత కర్మలనే చేస్తూ ఉంటారు. సత్కర్మలు చేస్తారు. పూజా పునస్కారాలు, యజ్ఞ యాగాలు, దాన ధర్మాలు, పరోపకారం, లోక కళ్యాణం ఇలా అన్ని సత్కర్మలే చేస్తారు. అయితే అన్నింటినీ మంచి జరగాలని, తమకు ఉత్తమ గతులు కలగాలి అని కోరికలతోనే చేస్తూ ఉంటారు. ఇవే సకామ కర్మలు. వీరికి ఆత్మజ్ఞానం, యోగ సాధన, గురుసేవ ఇలాంటివి ఉండవు. కనుక ఇటు వారు మరణించిన తరువాత పితృయాన మార్గం ద్వారా పితృలోకం, చంద్రలోకం, స్వర్గలోకం అని ఇలాంటి ఉన్నత లోకాలకు చేరతారు. ఉత్తమ లోకాలకు వెళ్ళి అక్కడ పుణ్యఫలం నశించిన తరువాత, సుఖభోగాలు అనుభవించిన తరువాత మళ్ళీ తిరిగి మానవ లోకానికి రావలసి ఉంటుంది. మళ్ళా జన్మలు ఎత్తాలి. క్షీణే పుణ్యే మత్స్యలోకం వసంతి. దేవయాన మార్గం అంటే పూర్వజన్మ సుకృతంతో మానవ జన్మ లభించిన కొద్దిమంది ప్రాపంచిక విషయాలకు ప్రాధాన్యత ఇవ్వరు. గృహస్థులుగా ఉన్నప్పటికీ సత్పురుషులు సహవాసంతో, సజ్జనుల సాంగత్యంతో, సద్గురువులను సేవించి వారి ద్వారా జ్ఞానాన్ని పొందుతూ నిష్కామంగా యజ్ఞ యాగాది క్రతువులు చేస్తూ, సత్కార్యాలు చేస్తూ, భగవత్ చింతనలతో కాలం గడుపుతూ, జప ధ్యానాది సాధనలు చేస్తూ జీవితాన్ని గడిపేవారు. శరీరాన్ని విడిచిన తరువాత దేవయానం ద్వారా ప్రయాణించి సూర్యలోకానికి, అక్కడి నుంచి సత్యలోకానికి వెళ్ళి అక్కడ ప్రళయం వచ్చే అంతవరకు బ్రహ్మ విచారణలో కాలం గడిపి పితృ సృష్టికర్త బ్రహ్మతో సహా ముక్తిని పొందేవారు. ఇది క్రమముక్తి విధానం. ఈ పద్ధతిలో ఎవరూ కూడా బ్రహ్మలోకం నుండి కిందికి దిగి వచ్చే పని లేనే లేదు. అంటే అక్కడ కూడా మనం సాధన చేయవలసి ఉంటుంది. అలా జరిగినప్పుడు తిరిగి మళ్ళా జన్మ ఎత్తేటటువంటి పని లేదు. ఇంకా ఎంతో అరుదుగా ఉన్నతోన్నతమైన జీవిత లక్ష్యాన్ని అందుకొనుటకు తీవ్ర సాధనలు సాగించేవారు కొందరు ఉంటారు. వీరు అనేక జన్మల పుణ్యఫలంగా ఉత్తమమైన మానవ జన్మను పొంది ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించి సద్గురుల ఉపదేశాలను స్వీకరిస్తూ వేదాంత విషయాలను విని తెలుసుకుంటూ బ్రహ్మచర్య వ్రత నిష్ఠతో గృహస్థ ధర్మములతోనూ వానప్రస్థ సన్యాసాశ్రమ ధర్మములను స్వీకరించి ప్రాపంచిక వ్యామోహాలను విడిచిపెట్టి నిష్కామ కర్మయోగాన్ని ఆచరించి తమో గుణాన్ని వదిలించుకొని భక్తి యోగంతో రజోగుణాన్ని వదిలించుకొని పూర్తి సత్వగుణంతో సద్గురువు కృపతో శాస్త్రజ్ఞానాన్ని పొంది సాధనలు సాగించి ఆత్మ విచారణతో ధ్యాన నిష్ఠతో ఆత్మానుభూతిని పొందేవారు. వీరి సమస్త కర్మలు జ్ఞానాగ్నిలో దగ్ధం అయిపోతాయి. కనుక వారికి జన్మ ఉండదు. వారే జీవన్ముక్తులు. వీరు నరరూపంలో కనిపించే నారాయణులు. ఇలా అన్ని మార్గాలు తెలిసిన ఆ పరమాత్మే ప్రార్థన చేయాలి. అయితే ఆయనకే విన్నపం ఏమని, ఓ దేవా
అన్ని మార్గాలు తెలిసిన వాడివి నీవు. మమ్మల్ని మంచి మార్గాన నడిపించు. ఇలా మంచి మార్గాన నడిపిస్తున్నప్పటికీ ఈ ప్రాపంచిక వ్యామోహాలు, ఆకర్షణలు మమ్మల్ని తమ వైపుకు లాక్కుంటాయి. ఆ కుటిల మార్గాల వెంటపడి పాపాలు చేయకుండా రక్షించవలసిన వాడవు నీవే. ఆ ఆకర్షణల విషవలయం నుండి తప్పించుకునే తెలివి కూడా నీవే. దాన్ని ప్రసాదించాలి. ఇంత చేసిన నీవు మేము ఏమి ఇవ్వగలం? నమస్కారం మాత్రమే. అంతకంటే మేము నీకు ఇవ్వవలసింది లేదు. ఈ నమస్కారం వల్ల ఏమి నీకు జరిగేదేమున్నా ఉన్నదా అంటే ఆహా, అది లేదు. అది కూడా మాకే ప్రయోజనం. నా మమ అంటూ నాది అంటూ ఏదీ లేదు, నాది అంటూ ఏదీ లేదు అనటంతో నా అహంకారం తగ్గుతుంది, సంస్కారం పెరుగుతుంది. కనుకనే నీకు మళ్ళీ మళ్ళీ నమస్కారాలు చెప్పుకుంటూ ఉన్నాము. ఈ ప్రార్థన మనం అగ్నిదేవునికి చేస్తూ ఉన్నప్పటికీ యజ్ఞాలలో మనం ఇచ్చే ఆహుతులు దేవతలకు చేర్చే మధ్యవర్తి ఆయన. కనుక ఇక్కడ అగ్ని అంటే అఘ్రం నయతి, ఇది అగ్ని అంటే అఘ్రం అంటే ఉన్నత స్థితికి, నయతి అంటే చేర్చేది, మనల్ని ఉన్నత స్థితికి చేర్చేది అని అర్థము. అగ్ని అంటే ఆ పరమాత్మ యొక్క వ్యక్త స్వరూపమే అనే భావనతో మనం ఈ ప్రార్థన చేయాలి. ఇలా ఈ ఉపనిషత్తును అధ్యయనం చేసిన గురు శిష్యులు ఈ ప్రార్థనా మంత్రంతో ఉపనిషత్తును ముగిస్తూ ఉన్నారు. చివరి పదం 2 సార్లు పలికితే ఉపనిషత్తు ముగిసినట్లు అవుతుంది. మరి మనం కూడా శాంతి పాఠంతో మన కర్తవ్యాన్ని మళ్ళీ గుర్తుకు తెచ్చుకుందాం. శాంతి మంత్రం. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.